అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 75వ ప్రసంగం. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సమూలముగా పరివర్తన చేసుకోవచ్చు అనే భగవంతుడే చాలా స్పష్టంగా అనేక శ్లోకాల మాధ్యమంగా ఇందులో రహస్యాలు ఉన్నాయి అన్న సంగతి మన దృష్టికి తీసుకొచ్చారండి. ఎప్పుడైతే మనం రహస్యాలను తెలుసుకుంటామో అప్పుడే మనము గీతలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని గ్రహించగలుగుతాం. అర్థమైందండి. మాం వేత్తి తత్వతః అని అన్నారు. భగవంతుడు సత్యం అన్నప్పుడు భగవంతుడు చెప్పిన మాటలు కూడా 100% సత్యమే అవుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు భగవంతుడి యొక్క అసాధారణ గుణము, 6వ అసాధారణ గుణము ఏమిటంటే మనం చర్చించుకుంటున్నాము. ఒక్క భగవంతుడే పతిత పావనుడు. ఈ విషయాన్ని మనము తీసుకుని వెళదామంటే ఈ చర్చ ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనబడేటువంటి పంచ వికారాలు గుర్తుపెట్టుకోండి. పంచ వికారాలు అన్నారు, దాన్ని పంచ గుణాలు అనలేదు. కానీ దురదృష్టకరవశాత్తు అందరూ దీన్ని గుణాలుగా భావించి జీవితంలో అనుభవం చేస్తూ ఉన్నారు, ఆచరణ చేస్తున్నారు. భగవంతుడు తను చెప్పినటువంటి ఈశ్వరీయ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు ఆచరించండి అంటే మనం విషయ వికారాల వలయంలో చిక్కుకొని అవే దివ్య గుణాలుగా భావించి మన జీవితంలో ఆచరిస్తున్నాం. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ నుండి మనం ఏం చేస్తామంటే అహంకారము అనే గుణం తీసుకుంటాం. ఎన్నో శ్లోకాలు మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. సుమారు 66 శ్లోకాలు, అంతకుముందు ఒక 40 శ్లోకాలు ఇంద్రియాలు ఏ విధంగా మన యొక్క ఆత్మని భ్రష్టు పట్టిస్తుంది అన్న సంగతి తెలుసు. ఇప్పుడు అహంకారము అంటే ఏమిటి చెప్పండి? అహం అంటే నేను, నా యొక్క. కారము అంటే సంస్కారము. అర్థమైందండి? అంటే నా యొక్క సంస్కారాల మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా మొత్తం అంతా నేనే చేస్తున్నాను, నా వల్లనే జరుగుతోంది మొత్తం అంతా, ఇటువంటి భావన ఉన్నటువంటి మనుషులు అన్నమాట. అహంకారం అంటే ఇగో అంటారు. అర్థమైందండి? ఇగో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడు దొరకడండి. ఈజీఓ అంటే ఎడ్జ్ గాడ్ అవుట్ అంటారు. ఎడ్జ్ గాడ్ అవుట్. భగవంతుడి ప్రమేయము నాకు అవసరము లేదు అనుకున్నాను. మనం ఇప్పటి వరకు అనేక ఎపిసోడ్స్ ద్వారా మనం ఏం చర్చించుకున్నాము? ఇప్పటి వరకు ఏమి సారం మనకు అర్థమైంది? సంస్కార పరివర్తన. తండ్రి బిడ్డల యొక్క సంబంధాన్ని మనం గుర్తించి, తండ్రి పరమ శిక్షకుడు, సుప్రీం టీచర్గా వచ్చి మనకి జ్ఞానాన్ని చెప్తున్నాడండి. ఆయన అద్భుతంగా 574 శ్లోకాల రూపంలో మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. వర్తమాన సమయంలో అందించడం జరుగుతుంది. ఈ జ్ఞానాన్ని ఆధారముగా సంస్కార పరివర్తన చేసుకొని జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా సర్వాంగ సుందరంగా, శ్రేష్టంగా, సర్వోన్నతంగా చేసుకున్నటువంటి వాడు ఈ పుడమి మీద బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అనబడేటువంటి సోదర సోదరీమణులు సుమారు 30 లక్షలు ఉన్నారు. 145 దేశాలలో ఉన్న 5 ఖండాలలో ఉన్నటువంటి వాళ్ళు. భగవద్గీత ఏదైతే చెప్తుందో భగవాను వాచ ఆధారంగా దానిని తూచా తప్పకుండా పాటించే మార్గములో ప్రతినిత్యము దృష్టి పెట్టుకొని ప్రతినిత్యము ఆత్మ అనుభవం చేసుకుంటూ, పరమాత్మ అనుభవం చేసుకుంటూ, పరమాత్మ ఉచ్చరించినటువంటి మహావాక్యాలు అక్కడ ప్రతిరోజు ఒక 45 నిమిషాల పాటు చెప్పడం జరుగుతుంది. ఇలాగ మాది 30-35 వేల సేవా కేంద్రాలు ఉన్నాయి. చిన్న పెద్ద గీతా పాఠశాల అని కూడా అంటారు. చిన్న చిన్న సేవా కేంద్రాన్ని గీతా పాఠశాల అంటారు. చాలా పెద్ద పెద్ద సెంటర్స్ 5,000 సెంటర్స్ ఉన్నాయి. అర్థమైందండి? ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్లోనే మనం చూసినట్లయితే సుమారు 100 సెంటర్ల పైన ఉంటాయి. అందులో 30-40 సెంటర్లు చాలా పెద్దగా ఉంటాయి. రిట్రీట్ సెంటర్సే 3-4 ఉన్నాయి.
ఇవన్నీ ఎందుకు జరుగుతోంది కార్యక్రమము? భగవంతుడి యొక్క శ్రీమద్ భగవద్గీతలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని మన జీవితంలో ఎలా తీసుకొని రావాలి? లివింగ్ గీత, రీడింగ్ గీత కాదు, పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి సంబంధించిన గీత కాదు ఇది. ఇది మన జీవితంలో ధారణ చేసేటువంటి గీత. మనం గీత దాటుకొని గీత గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గీత చదివిన వాళ్ళకు కూడా, పఠన పారాయణ శ్రవణ చేసిన వాళ్ళకు కూడా సంస్కార పరివర్తన జరగటం ఉంది. ఇప్పుడు సంస్కార పరివర్తన చేసుకోవడానికి మన సమయం ఎంత ఉంది? దానిలో రెండు లిమిటేషన్స్ అండి, రెండు లిమిటేషన్స్. ఒకటి, భగవంతుడు తన ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని ముగించేస్తాడు, టూ లేట్ అని బోర్డు పెట్టేస్తాడు. ఇప్పుడు ఆయన అధ్యక్షతన మనకి ఈ యొక్క జ్ఞానాన్ని చెప్తూ ఉన్నాడు ప్రతిరోజు కూడా. ఈ యొక్క బ్రహ్మకుమారి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని మౌంట్ అబు హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టు. ఇది ఆయన కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగా అనుకున్న సంఖ్య, వారికి అనుకున్న సంఖ్య వచ్చేసిన వెంటనే ఏం చేస్తాడు? టూ లేట్ అని బోర్డు పెట్టేస్తాడు. తర్వాత మేలుకొని భగవంతుడి ప్రత్యక్షత కూడా జరుగుతుంది. తర్వాత మేలుకొని అయ్యయ్యో ఎంత చక్కగా చెప్పడం జరిగింది, భగవద్గీతలో ఉన్న విషయాలు లోతైన తత్వాన్ని చక్కగా భగవంతుడే ఫలానా వ్యక్తి ద్వారా బోధించడం జరిగింది, ఇన్ని ఎపిసోడ్స్ ద్వారా నేను పెడచెవిని పెట్టాను, వినడానికి మాత్రం పరిమితం చేసుకున్నాను, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అని గీతలో చక్కగా చెప్పాడు. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ అన్నాడు. ఇది మనుషులకు సంబంధించిందే, నేను కూడా మనిషినే కదా, మానవుడినే కదా. అరే రే 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 ఇప్పుడు టూ లేట్ బోర్డు పెట్టేశారు. అది ఒక లిమిటేషన్ ఏంటి? భగవంతుడే క్లోజ్ చేస్తాడు. దీన్ని యజ్ఞం అంటారు. దాన్ని కూడా మనం డీటెయిల్డ్ గా మరొక ఎపిసోడ్ చర్చించుకుందాం, యజ్ఞం గురించి కూడా. ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞం అన్నమాట. ఫస్ట్ లిమిటేషన్ ఏంటి? భగవంతుడు టూ లేట్ పెట్టేస్తాడు. రెండవ లిమిటేషన్ ఏంటంటే మన శరీరమే ఎంతవరకు సహకరిస్తుంది, అది కూడా ఏం చేస్తుంది? బోర్డు పెట్టేస్తుంది అనమాట. టూ లేట్ అని బోర్డు పెట్టేస్తుంది. అంటే శరీరము చాలించేస్తాం, దేహత్యాగం చేసేస్తాం. ఎందుకంటే దేహత్యాగం అనేది కంపల్సరీ కదా. జాతస్య ఈ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. పుట్టిన వాడు మరణించవలసిందే, మరణించిన వాడు మళ్ళీ పుట్టవలసిందే. భగవంతుడు పుట్టుక లేదు, మనలాంటి శరీరం తీసుకునేటువంటి జన్మ లేదు కాబట్టి ఆయన సదా ఆ విధంగా ఉంటాడనమాట. సదా ఉంటాడు. ఆయనకి ఈ విధంగా పుట్టడము చనిపోవడం అంటూ ఉండదు. ఈ రెండు లిమిటేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ ఎ కాల్ ఆఫ్ టైం. కాలచక్రంలో ఇది క్లిష్ట సమయం, సంక్లిష్ట సమయము. ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు అని మేము ఏవైతే కార్యక్రమాలు చేస్తుంటామో అయినా మేము పెడుతుంటాం. యోగి భవ, పవిత్ర భవ. ఇప్పుడు చివరికి ఏం పెడతాము? ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు. ఎందుకంటే మీకు చెప్పాలి కదా, రేపటి రోజున మీకు తెలియాలి కదా. అవునండి, ఇన్ని పాంప్లెట్స్ చూసామండి, ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మకుమారి సంస్థ నడుస్తోంది, కొన్ని లక్షల మంది వెళుతూ ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియాలోనే బ్రహ్మాండంగా జరుగుతుంది. హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనుకోవడం కాదు. వాళ్ళు అన్ని వివిధ రకాల వివిధ జాతులు, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ఏమండి, ఉన్నవాడు లేనివాడు, భాష, దేశం, అన్ని దీనికి అన్నిటికీ కూడా బియాండ్ వెళ్ళిపోయి చక్కగా ఒక కుటుంబం లాగా, ఆత్మ బంధువుల్లాగా వాళ్ళ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. మనం ఎవరో ఏదో చెప్పారన్న మాటలకి మనము విలువను ఎక్కువగా ఇచ్చి అక్కడికి వెళ్ళడానికి మనం సాహసం చేయలేదు అని చివరికి మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. రెండు లిమిటేషన్స్. ఒకటేమో శరీరం సహకరించదు, శరీరం సహకరించడం ఆగిపోతుంది, ఇంక వెళ్ళిపోవాలి, అయిపోయింది కదా, అన్ని అంగాలన్నీ పాడైపోతాయి, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, గుండె పనిచేయదు, తిన్నది అరగదు, నడవలేము, అన్ని మన పనులు చేసుకోవడానికి కూడా ఒక మనిషిని పెట్టుకోవాలి, లేదా మన కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉండాలి. అటువంటి స్థితిలో మనం ఏం చేయలేమండి. మనసు పనిచేస్తున్నప్పుడు, బుద్ధి పనిచేస్తున్నప్పుడు, శరీరం యొక్క అంగాలు పనిచేస్తున్నప్పుడు మనం ఈ విలువైనటువంటి సమయాన్ని మనం ఏం చేస్తున్నామని వ్యర్థం చేస్తున్నాం. భగవంతుని మాటల్ని మనం వినడం లేదనమాట. అదే అనమాట వ్యర్థం చేయడం అంటే. ఇప్పుడు అహంకారం హైయెస్ట్ లెవెల్లో ఉన్నవాడు ఏం చేస్తారు చెప్పండి? పీక్ అన్నమాట. వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఈ సందర్భంగా మనం శ్రీమద్ భగవద్గీతని చాలా శ్రద్ధగా వినండి. చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ ఎపిసోడ్ మనం చర్చించుకోబోతున్నాం. నిజంగా మీకు ఎక్కడా కూడా ఈ విషయాలు ఎక్కడా కూడా ఏ ప్రవచనకర్త ద్వారా కూడా ఈ విషయాలు ఆధ్యాత్మిక దృష్టికోణంలో, తత్వజ్ఞాన దృష్టికోణంలో మీరు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేదు. ఇది మన జీవితాన్ని సమూలంగా మార్చేటువంటిది, ఒక యూ టర్న్ ఇన్ అవర్ లైఫ్ అనేది వస్తుందన్నమాట.
ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతను యుద్ధ శాస్త్రం అనుకున్నామండి. కానీ భగవంతుడు అంటున్నాడు ఇది యోగ శాస్త్రం అన్నాడు. నేను హింసాత్మక యుద్ధము నేను చేయించను. ఏమండి, నేను హింసాత్మక యుద్ధము నేను చేయించను. ఎందుకు నేను హింస చేస్తాను? నేనే హింసకి ప్రేరణ ఇచ్చేవాడిని అయితే నన్ను భగవంతుడు అంటారా? గీతలో ఎక్కడైనా ఒక్క శ్లోకంలో చెప్పాడా నేను హింస చేయిస్తున్నానని? అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషునం దయా భూతేషు అలోలుత్వం మార్ధవం గిరిరచాపలం. ఆ 16వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో మొదటి పదం అహింస. ఎన్నో శ్లోకాల్లో అహింస, క్రోధం ఉండకూడదు, దయాభావన, అందరి పట్ల కూడా సమభావన. ఏమండి, ఇటువంటి విధంగా జ్ఞానం అనేది భగవద్గీతలో ఎన్నో వందల శ్లోకాల్లో మనం ఇప్పటికే 300 శ్లోకాల పైన మనం చర్చించుకున్నాం కదా. ఎక్కడైనా వచ్చిందా? ఇప్పుడు అలాంటప్పుడు నేను హింస చెయ్యను అన్నప్పుడు సమాజంలో హింస ఎందుకు జరుగుతుంది? సమాజంలో హింస ఎందువలన జరుగుతుంది? భగవంతుడి ప్రమేయం లేదు, అంటే మనుషుల ప్రమేయమే ఉంది. దేని కొరకు చేస్తున్నారు హింస? చూడండి, ఈ రోజున దేహ అభిమానము కారణంగా, అహంకారము కారణంగా మనుషులు సమాజంలో ఉన్నటువంటి సాటి మనుషులను కష్టాలకు నష్టాలకు గురి చేస్తున్నారు, దుఃఖానికి గురి చేస్తున్నారు. వాళ్ళ యొక్క అహంకార ధోరణితో భగవంతుడి యొక్క ఉనికిని, భగవంతుడి యొక్క మహావాక్యాల్ని తిరస్కరించడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు? సమాజానికి ఒక చేటుగా తయారైంది. ఇప్పుడు భగవద్గీతలో మనం అనుకుందాం యుద్ధమే, భలే యుద్ధమే అనుకుందాం. దేని కొరకు యుద్ధం చేస్తున్నారు? ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్ అండి. ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ డిస్ప్యూట్ అమంగ్ 2 ఫ్యామిలీస్, అంతే కదా. 2 కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ఒక తగాదా, ఒక చిన్న ఆస్తి తగాదా. ఒకసారి అర్థం చేసుకోండి, ఒక 2 కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ఆస్తి తగాదా విశ్వాత్మలందరికీ ఏ విధంగా సంబంధించింది అవుతుంది? నేత్రాన్ని తెరుచుకో. కౌరవులు పాండవులు 2 కుటుంబాలు, సోదరులు, అంతే కదండి. పాండురాజు ధృతరాష్ట్రుడు వాళ్ళు ఇద్దరు కూడా సోదరులు. ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళు, ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి గొడవది అర్థమైందండి. ఆఖరికి మనం సినిమాల్లో చూపించినట్టుగాను లేదా మనం విన్నట్టుగాను సూది మొన మోపినంత జాగా కూడా నేను ఇవ్వను అన్నాడు. ఇది ప్రాపర్టీ డిస్ప్యూట్. ఇప్పుడు వర్తమానంలో మనం చూడట్లేదు ప్రాపర్టీ డిస్ప్యూట్స్. 5 ఊళ్ళు అన్నా ఇవ్వండి, 5 పాండవులకి 5 ఊళ్ళు, 5గురు పంచ పాండవులకి 5 ఊళ్ళు ఇచ్చినట్టయితే వాళ్ళు రాజ్యం చేసుకుని హాయిగా ఉంటారంటే అక్కడ ఏమైంది? ఇది ఓన్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్. గుర్తుపెట్టుకో, 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్ లో భగవంతుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి భయంకరమైన యుద్ధము చేయించి విశ్వాత్మలందరికీ ఒక జ్ఞానాన్ని బోధించే విషయం ఉంటుందా? ఆలోచించండి. అది తర్క విరుద్ధమా, తర్క రహితమా, లేక తర్క సహితమా, సత్యమా, ఇంగిత జ్ఞానానికి అది ఏమైనా కాస్త దగ్గరికి వస్తుందా? కామన్ సెన్స్ ప్రకారంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా? మళ్ళీ దానికి భగవంతుడు నన్ను కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు, నాకు సమస్త సృష్టి యొక్క మానవ సృష్టి యొక్క జ్ఞానం ఆది మధ్యాంత జ్ఞానం ఉన్నది. ఏమంటే సృష్టి యొక్క జ్ఞానం ఉన్నది, సృష్టిలో ఉన్నటువంటి మనుషుల యొక్క జ్ఞానం ఉన్నది. అర్థమైందండి. భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నది, అన్నీ ఉన్నది. కానీ నా గురించి ఎవరికి తెలియదే? ఎందుకన్నాడు ఆ విధంగా? నా గురించి ఎవరికీ తెలియదు అని అన్నాడు 7వ అధ్యాయంలో 26వ శ్లోకము. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. మాం తు నా వేద కశ్చన అంటే ఏ ఒక్కడికి తెలియదు నా గురించి. మళ్ళీ మ్యాచ్ అవ్వాలి కదండి మన బిలీఫ్ సిస్టానికి. ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటలకి మ్యాచింగ్ అవ్వాలి కదా. మ్యాచింగ్ అవ్వకపోతే ఎలా ఒప్పుకుంటాం దాన్ని? ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మీరు అర్థం చేసుకుంటే నేను చెప్పబోయే శ్లోకం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో హింస ఎవరు చేస్తున్నారు అంటే అహంకార ధనులు, సుయోధనులు అన్నట్టుగా ప్రపంచం అంతా సుయోధనులు ఉన్నారు. సుయోధన అంటే హయ్యెస్ట్, అహంకారానికి హయ్యెస్ట్ లెవెల్ అన్నమాట. అర్థమైందండి. చాలా ఉన్నతమైన ఆ లెవెల్లో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళు హింస చేస్తున్నారు. 16వ అధ్యాయంలోని ఏ శ్లోకం వింటారు? 8వ శ్లోకాన్ని వినండి.
ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని వినండి, మీకు అర్థమవుతుంది వాళ్ళ యొక్క మనోస్థితి ఎలాగుంటుందో అనేది ఈ శ్లోకంలో చక్కగా వివరించడం జరిగింది. ఎందుకంటే భగవంతుడి మీద మనం నింద వేస్తున్నాం. భగవంతుడా, ఏమిటి నాయనా, ఒక రెండు కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వల్ల ప్రపంచానికి ఈ విధంగా కంప్లీట్ గా అప్లై చేసే విధంగా ఈ జ్ఞానం ఏమిటి, హింస చేయటం ఏమిటి, వర్తమానంలో నేను ఎవరినైనా అధర్మ మార్గంలో వెళితే నేను కానీ చంపితే నన్ను జైల్లో పెడతారు కదా, మళ్ళీ ఇక్కడ జైల్లో పెట్టించే పని నువ్వు చేయిస్తున్నావేంటి, అటువంటి ప్రేరణ నాకు ఇస్తున్నావు ఎందుకు? ఎవరికైనా కలుగుతుందండి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు హింస ఎక్కడ జరుగుతుంది చెప్పండి? డబ్బు గురించి జరుగుతుంది, ఆస్తి గురించి జరుగుతుంది, ప్రాపర్టీ గురించి జరుగుతుంది. అంతే కదా, ఇంకా వేరే ఏం లేదు. ఆస్తి గురించి ఇన్ని బంగళాలు వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన, అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు. అదే కదా పాండవులు కౌరవులు అంటే ఏంటి? కోర్టు తగాదాలు. ఇది కొన్ని కోట్ల కేసులు ఉన్నాయి. మీకు చిన్న కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళితే కొన్ని కోట్ల సంఖ్యలో ఒక్కొక్క కేసు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాళ్ళు పెట్టినటువంటి, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, ప్రాపర్టీ ఇష్యూస్ మీద రెండు కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టుకొని మర్డర్లు చేసుకొని హింస చేసుకొని కష్టాలకి గురి చేసేటువంటి మనుషుల యొక్క మానసిక స్థితి ఇప్పుడు ఈ శ్లోకంలో ఉంటుంది. జాగ్రత్త గమనించండి. 16వ అధ్యాయంలోని 8వ శ్లోకం. అసత్యం అప్రతిష్టం ఏ జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం ఇమన్యత్ కామహైతుకం. ఇది శ్లోకం. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రపంచం అంతా అసత్యం, భగవంతుడు ఉన్నాడు, ఆయన వచ్చాడు, దివ్య కర్తవ్యం చేస్తున్నాడు, సంస్కార పరివర్తన చేస్తున్నాడు, ఆత్మజ్ఞానం ఇస్తున్నాడు, ఇదంతా నాకు అవసరం లేదు, నేను తిరస్కరిస్తున్నాను. ఇదంతా అసత్యం. భగవంతుడు ఉన్నాడన్న సంగతి అసత్యము. నాస్తికులు అంటారు కదా, నాస్తికులు అంటే ఏంటి? నా అస్తిత్వం అంటే ఏంటి? ఆత్మ యొక్క ఉనికిని అర్థము చేసుకోలేనటువంటి వాళ్ళు. నేను శరీరం అనే భ్రాంతిలోనే సమూలంగా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. అంటే 24 గంటలు 365 రోజులు జీవిత కాలం దేహము దేహము దేహం అనుకుంటూనే ఈ విధంగానే అల్లర్లు చేసి ఈ విధంగా కష్ట నష్టాలు గురి చేసి ఆ విధంగా ఉన్నపడంగా శరీరాన్ని గుండెపోవటం ఏదో వచ్చి పోతారు. అసత్యం అప్రతిష్టం అన్నాడు. ఒక్కొక్క పదం వినండి. శ్లోకం చెప్పాను కదా, అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. చాలా చక్కగా ఒక్కొక్క పదం వివరిస్తా మీకు. మీరు ఒక సంస్కృత పండితుడి చేత మీరు దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేయించుకోండి. ఎక్కడైనా నేనేమైనా పొరపాటు చేశానా, తప్పు చెప్పానా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే హై ట్రాన్స్పరెంట్ నాలెడ్జ్ అండి ఇది. ప్రతి పదాన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకు జరుగుతోందంటే భగవంతుడే సాక్షాత్తు భగవంతుడే సృష్టి మీద అవతరించి విషయాలన్నీ మనకు బోధిస్తున్నారు. అందుకనే నాకు ఆ స్పష్టత వచ్చింది. ఎందుకు నేను 30 సంవత్సరాల నుంచి ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు చెప్తున్నటువంటి జ్ఞానంని నేను ప్రతిరోజు వింటున్నాను, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. జ్ఞానము, దాన్ని ఈశ్వరీయ జ్ఞానము అంటారు. రెండవది రాజయోగం. అంతే. జ్ఞానం ఏం చెప్తుంది? ఆత్మ పరమాత్మ, ఆత్మల తండ్రి పరమాత్మ. యోగం ఏం చెప్తుంది? ఆత్మ పరమాత్మ కలయిక. దీనికంటే మించిన యోగం లేదు కాబట్టి దీని రాజయోగం అన్నారు. ఇది చాలా సీక్రెట్ కాబట్టి రాజగుహ్య యోగం అని అన్నారు. 9వ అధ్యాయం పేరు. అసత్యం అప్రతిష్టం. అసత్యం అప్రతిష్టం. అప్రతిష్టం అంటే ఏంటి? ఈ సృష్టి నడవడానికి ఎవరి ఆధారము లేదు. అర్థమైందండి? ఏదో ఆధారం ఉండాలి కదా. ఈశ్వరీయ జ్ఞానం ఆధారమా, భగవంతుడు ఆధారమా అంటే ఎవరి ఆధారము లేదు. ఇది యాదృచ్ఛికము అంటున్నాడు. బై ఛాన్స్ నడుస్తోంది అంతే. అసత్యం అప్రతిష్ట. అప్రతిష్ట నిరాధారము. ముఖ్యంగా భగవంతుడి యొక్క ఆధారము లేనే లేదు. అసత్యం అప్రతిష్టం తే జగత్ ఆహు అనీశ్వరం అన్నాడు అక్కడ. అనీశ్వరం అంటే ఏంటి? ఈశ్వరుడు లేనే లేడు. దేర్ ఈజ్ నో గాడ్ ఎట్ ఆల్. ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, ఉన్నారు కదా. భగవంతుడు అంటే నమ్మము, భగవంతుడు అంటే విశ్వాసము లేదు, భగవంతుడు సత్యము అన్న మాట మేము తిరస్కరిస్తున్నాము. ఈ సృష్టి ఉంది అంతే. సృష్టి ఉన్నది, మనుషులు వస్తుంటారు పోతుంటారు, ఈ సృష్టి నడుస్తుంటుంది. మేము చేసే విధానమే పర్ఫెక్ట్. ఇంకా దీనికి ఎటువంటి జ్ఞానం అవసరం లేదు, ఎటువంటి డైరెక్షన్స్ అవసరం లేదు.
భగవంతుడి యొక్క విషయమే ఇందులో లేదు. అనీశ్వరం గుర్తుపెట్టుకోండి. ఈశ్వరం అంటే ఈశ్వరుడి పట్ల నమ్మకము. అనీశ్వరం అంటే దెర్ నో గాడ్. అసత్యమ ప్రతిష్టం తే. తే అంటే వారు. ఎవరు? ఈ అసత్యము, అప్రతిష్టము, ఈ అనీశ్వరం అనుకునేటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. అసత్యము ప్రతిష్టం తే జగదాహు. జగత్ ఆహు. జగత్ అంటే ఈ ప్రపంచం. ఈ మొత్తం ప్రపంచంలో సత్యం అంటూ ఏమీ లేదు. ఏమండి? భగవంతుడు సత్యం అంటాం, అది కూడా మేము ఒప్పుకోవడం లేదు. అసలు భగవంతుడే లేనే లేడు. అటువంటి భావన చూడండి, ఎంత ఎంత గంభీరమైనటువంటి విషయమో ఇది. అసత్యము ప్రతిష్టం తే జగదాహురణీశ్వరం. మానవ సృష్టి ఎలా వస్తుందంట? అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఇక్కడ సంభూతం అంటే మానవ సృష్టి, గుర్తుపెట్టుకో. సంభూతం అంటే మానవ సృష్టి, మనుష్య సృష్టి. అపరస్పర అన్నాడు ఇక్కడ. అపరస్పర సంభూతం. ఇక్కడ రెండు రకాల సృష్టిలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా వినండి. కేవలం బుద్ధి వాడుకుంటే చాలండి. సత్య మార్గములో నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకోవాలి. అంతే. ఒక్కటే ఒక్క సంకల్పం చాలండి మన జీవితాన్ని చాలా శ్రేష్టంగా. మౌంట్ ఎవరెస్ట్, ఆధ్యాత్మిక జగత్తులో మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినవా అంత ఫీలింగ్ లోకి వస్తుంది. అమ్మ, ఎంత గొప్ప జ్ఞానం తెలుసుకున్నాను, ఇంకా నేను తెలుసుకోవాల్సిన పని లేదు, నా జీవితం హాయిగా నేను చేసుకోవచ్చును, చివరికి నా సంస్కార పరివర్తన చేసుకుంటున్నాను కాబట్టి తదుపరి అనేక జన్మలు సత్య త్రేతాయుగాలలో నేను శ్రేష్టమైన జన్మలు తీసుకుంటున్నాను. ఎంత హ్యాపీగా ఉంటామండి. నో టెన్షన్. రోగాలు రావు. ఉన్న బీపీ షుగర్లు అన్నీ మాయమైపోతాయి. చాలా మంది ఇందులో బ్రహ్మకుమారిలో ఉన్నవాళ్ళు 30 సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళంతా కూడా మౌంట్ అబులో హార్ట్ క్యాంప్స్ పెడతారు. అందులో చక్కగా ఈ జ్ఞానం అంతా చెప్తారు. అంటే వాళ్ళు హృదయం అంటే హార్ట్ కదా, తేలిక చేసేస్తారు హాయిగా. వెళుతూ వెళుతూ ఫస్ట్ 10 రోజుల క్యాంప్ ఉంటుంది. అది ఎవరికైనా ఉంటే చెప్పండి. ప్రతి సంవత్సరం 2-3 క్యాంపులు ఉంటాయి, మౌంట్ అబులో ఉంటాయి. అప్పుడు కార్డియాలజిస్ట్, ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ గుప్తా గారు ఉన్నారు మౌంట్ అబులో, డెడికేటెడ్ ఆయన ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరుగుతుంది. వెళ్ళేటప్పుడు అందరూ కూడా అంటే ఇద్దరు వెళ్ళాలండి. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలి. అంటే భార్యకి ఏమైనా ప్రాబ్లం ఉంటే భర్త వెళ్ళాలి, భర్తకి ఏమైనా ప్రాబ్లం ఉంటే భార్య వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సమస్యలన్నీ కూడా టెన్షన్స్ నుంచి వస్తున్నాయండి. ఒక్కసారి టెన్షన్ పోయాయి అనుకోండి, నిశ్చింతగా ఉంటాం. మన గుండెలో బ్లాక్స్ అన్ని కరిగిపోతాయి. ఏముండదు, సర్జరీ లేదు, బైపాస్ లేదు, యాంజియోప్లాస్టీ లేదు, ఏమీ అక్కర్లే. చక్కగా మన జీవితాన్ని హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనుష్య సృష్టి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరస్పర సంభూతం. చాలా జాగ్రత్తగా వినండి. ఇది తత్వం అనమాట. ఎక్కడా మీకు దొరకదు. ఈ విశ్లేషణ అనేది ఎక్కడా మీకు దొరకదు. ఏ పుస్తకంలో కూడా వ్రాయబడలేదు. ఓన్లీ భాష్యం రూపంలో వాళ్ళకి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పడం జరిగింది. పరస్పర సంభూతం, అపరస్పర సంభూతం 2 ఉన్నాయండి. మనుష్య సృష్టి 2 విధాలుగా వస్తుంది. ఇప్పుడు మనుష్య సృష్టి అంటే దేనికి, ఏం సృష్టి? ఒకటి పరస్పర సంభూతం అంటే ఏంటి? స్త్రీ పురుషుల యొక్క సంభోగము ద్వారా సృష్టి పరస్పర సంభూతం. కిమన్యత్ కామహైతుకం అన్నాడు. కామ వికారము ద్వారా, స్త్రీ పురుష సంభోగము ద్వారా మనుష్య సృష్టి. ఇది పరస్పర సృష్టి. అర్థమైందండి? పరస్పర సంభూతం. సంభూతం అంటే సృష్టి. రెండవది, ఇది చాలా ముఖ్యం అనమాట, అపరస్పర సంభూతం అన్నాడు. అపరస్పర సంభూతం మరి తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటంటున్నాడు భగవంతుడు దేనికోసం సృష్టి చేస్తున్నాడు అని కర్తవ్యం ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ధర్మస్థాపన కోసం అని చెప్పి నేను నూతన సృష్టి చేస్తున్నాను. అది పరస్పర సంభూతము కాదు, అపరస్పర సంభూతము. అంటే ఏంటి? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని, సత్యం ఏం చెప్తోంది? నేను శరీరం కాదు, నేను ఒక చైతన్య శక్తి, భృగుటి మధ్యలో మెరిసే ఒక నక్షత్రాన్ని, నేను దివ్య గుణాల స్వరూపాన్ని, నేను తండ్రి అయిన పరమాత్మ సంతానాన్ని. ఇప్పుడు కాలచక్రం యొక్క అంతిమ సమయము ఇది, కలియుగం యొక్క అంతిమము, నూతన యుగం యొక్క ఆది. ఇది సంగమ సమయము, పరమాత్మతో సంగమించేటువంటి సమయము. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? నూతన సృష్టి అంటే ఆత్మని మళ్ళీ సృష్టించే పని లేదండి. కొత్త ఒక్క ఆత్మని ఎక్స్ట్రాగా సృష్టించలేడు. ఉన్నటువంటి ఒక్క ఆత్మని కూడా తగ్గించలేడు. భగవంతుడికి కూడా ఆ పవర్ లేదు. ఎందుకంటే ఆత్మ అవినాశి అని ఆయన చెప్పాడుగా. ఆత్మకి జనన మరణ చక్రం, జననం లేదు, మరణం లేదని చెప్పాడు కదా. ఈ 2వ అధ్యాయం 20వ శ్లోకం తీసుకోండి, మీకు అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. నా జాయతే మ్రియతే, నా జాయతే మ్రియతే. జాయతే అంటే జన్మము, మ్రియతే అంటే మరణము.
న జాయతే మ్రియతే వా కదాచిత్, ఏ కాలమునందైనా నాయం భూత్వా భవితా వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం పోతుందిరా నాయన, ఆత్మకి మరణము లేదు, జననము లేదు. ఆత్మలు 850 కోట్ల 900 కోట్ల, మీరు ఎంతైనా అనుకోండి. ఆ ఫిగర్ మనకి, ఆ ఫిగర్ తో మనకేమి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఆ ఆత్మ అవినాశి, నైనం చిందంతి శస్త్రాణి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఏ విధంగా సృష్టి చేస్తాను, నాకు దైవీ సంస్కారాలతో కూడుకున్న మనుషులు కావాలి. నాకు దైవీ సంస్కారాలతో కూడుకున్న మనుషులు కావాలి. అసుర సంస్కారాలను సమూలంగా విడిచిపెట్టి దైవీ సంస్కారాలను పెంపొందించుకొని తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకోవడానికి ఇష్టపడేటువంటి మనుషులు నాకు కావాలి. నేను అటువంటి వాళ్ళకి ఏం చేస్తాను, నేను రాజయోగము అనే ప్రక్రియ ద్వారా వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇస్తాను, పరమాత్మ యొక్క తత్వాన్ని బోధిస్తాను, పరమాత్మ ఒక్కడే సమస్త మానవ సృష్టికి అని చెప్తాను. వారి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం అంతా చెప్పి సృష్టి చక్రములో ఇప్పుడు చివరి దశ వచ్చింది. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ కూడా లేదు, సంస్కార పరివర్తన చేసుకోవాలి అని వాళ్ళు చక్కగా వాళ్ళకి నేను ప్రతిరోజు జ్ఞానం చెప్తాను. అదే జ్ఞానం అక్కడ మీరు వస్తే మీకు అర్థమవుతుంది. బ్రహ్మకుమారిస్లో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏ సెంటర్కైనా వెళ్ళండి, జనరల్ గా ఎన్ని దేశాలకైనా వెళ్ళండి, 145 దేశాలలో ఉదయం పూట ఒక క్లాసు, అదే రిపీట్ క్లాస్ అగైన్ మళ్ళీ సాయంకాలం 7:30 నుంచి 8 కండెన్స్డ్ గా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మార్నింగ్ మాత్రం అదే సెషన్ ని 1 అవర్ ఉంటుంది. చక్కగా బాగా విశ్లేషణాత్మకంగా ప్రతి పాయింట్ అర్థమయ్యేలాగా చెప్తారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నట్టయితే ఇక్కడ శాంతి సరోవర్కి రండి. ఇది ఒక 40 ఎకరాల అకాడమీ అండి, సౌత్ ఇండియాకి చాలా పెద్దది. ఇక్కడ దగ్గర దగ్గర ప్రతిరోజు ఒక 200 మంది నుంచి కూర్చుంటారు. అన్ని రకాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. సైంటిస్టులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ వాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్ని కేటగిరీస్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. అర్థమైందండి? ఇక్కడ కులము మతం అనేది దైహికం అన్నమాట. ఆత్మకి ఈ కులము లేదు, మతము లేదు, జాతి లేదు. సర్వాత్మలకు ఒకే తండ్రి. అందుకనే శ్రీమద్ భగవద్గీత విశ్వాత్మలందరికీ సంబంధించిన గ్రంథమైంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ శ్లోకం మళ్ళీ పూర్తి చేద్దాము. అసత్యమ ప్రతిష్టం తే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం. ఇక్కడ ఏం చెప్పాను? పరస్పర సంభూతం అంటే వికారము ద్వారా వచ్చే సంబంధము, అపరస్పర సంభూతము అంటే సంస్కార పరివర్తన చేసుకోవడం. బుద్ధి నేత్రాన్ని తెలుసుకొని ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టి ఆత్మ యొక్క అనుభూతి పొంది ఆత్మను అనుభవం చేసుకుంటూ పరమాత్మతో యోగము ద్వారా, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకొని ఆ విధంగా దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి మనుషుల యొక్క సృష్టి. అటువంటి వాళ్ళే రేపు రాబోయేటువంటి కృతయుగములో అడుగు పెట్టడానికి యోగ్యత పొందుతారు, అటువంటి భాగ్యాన్ని పొందుతారు. ఇది అనమాట అపరస్పర సంభూతం. ఇవన్యత్ కామహైతుక. మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? పరస్పర సంభూతం వాళ్ళు ఏమనుకుంటారు? ఈ సృష్టి అనేది కేవలము కామ వికారము ద్వారా మాత్రమే సంభవిస్తుంది తప్ప, మనుషుల సృష్టి అంటే అంతే కదండి. మానవ సృష్టి అంటే ఏంటి? స్త్రీ పురుష సంభోగము ద్వారా జన్మ తీసుకుంటారు, వాళ్ళు పెద్ద అవుతారు, అయిపోతారు, మళ్ళీ వాళ్ళకి వివాహం చేస్తాం, మళ్ళీ వాళ్ళ ద్వారా సంతానము. సో ఈ విధంగా సృష్టి నడుస్తోంది. అంతేగాని ఈ సృష్టిలో భగవంతుడి ప్రమేయము, ఈ విధంగా రాజయోగ ప్రమేయము, సంస్కార పరివర్తన ప్రమేయము, ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము ఇవేవి అవసరం లేదు. వీటిని మేము సమూలంగా తిరస్కరిస్తున్నాము. అర్థమైందా? ఇది అనమాట హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఈగోయిస్టిక్ పీపుల్ యొక్క. వాళ్లే ఈ రోజున స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మార్కెటింగ్, బాంబులు పెట్టడము, ఈ విధంగా యుద్ధాలు ప్రకటించటము, ఈ విధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మన మధ్యన జరిగింది కదా. పహల్గాంలో ఎంతోమంది, 30 మంది దాకా చనిపోయారు కదా. ఎందుకు చేశారు? దగ్గరికి వచ్చి వాళ్ళు జస్ట్ అలాగ పెట్టి ఇక్కడ పెట్టుకుని తుపాకీ పెట్టి పేల్చారు. క్లోజ్ పాయింట్లు పేల్చారు. భార్య ముందు పేల్చారు, మగవాళ్ళని కాల్చారు, భార్య పిల్లలు ఎదురుకుండా కాల్చారు. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు కూడా 3 చనిపోయారండి. ఒక రిటైర్డ్ ఆఫీసరు, ఇంకొక ఇద్దరేమో సర్వీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, 3 చనిపోయారు మొత్తం ఆ 29లో. మళ్ళీ వీళ్ళంతా ఏంటి? వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళకి భగవంతుడు వ్యవహారం అక్కర్లేదు.
ఏదో చెప్తారు, మేము ఖురాన్ చదివి అందులో దాని ప్రకారంగా అల్లాహ్ తలుచుకుని చేస్తున్నాము. ఎక్కడా కూడా ఏ శాస్త్రం కూడా హింసని సపోర్ట్ చెయ్యదు. ఎక్కడా కూడా నీవు ఎవరైనా నీ మాట వినకపోయినట్లయితే, నీ మార్గాన్ని అనుసరించకపోయినట్లయితే వాళ్ళని చంపు అని ఏ శాస్త్రంలో కూడా లేదు. ఎందుకు మరి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్వశాస్త్రమై శిరోమణి గీత. గీతలో ఉన్న విషయాలే అన్ని శాస్త్రాల్లో ఉంటాయి. గీతలో ఉన్న విషయాలే, గీతలో ఉన్న జ్ఞానం యొక్క సారమే మీకు వేదాలు తీసుకోండి, అర్థం తీసుకోండి, వేదాల యొక్క అర్థం తీసుకుంటే అదే సారం వస్తుంది. భగవంతుడు ఒక్కడే సర్వాత్మలకి తండ్రి, సంస్కార పరివర్తన, రేపు యుగ పరివర్తన జరుగుతుంది, అక్కడ శ్రేష్టమైన జన్మలు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇందులో చెప్పారు, చెప్పుకొని ఈ ఎపిసోడ్ మనం ముగిస్తున్నాము. అటువంటి వాళ్ళు హింస ఏ విధంగా చేస్తారు, ఎంత భయంకరంగా వాళ్ళు హింస క్రియలు చేస్తారు అన్నది మనము తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుంటాం. 16వ అధ్యాయంలోని శ్లోకం నుండి 8వ శ్లోకం రాసుకోండి. ఎందుకంటే నేను ఎక్కడా కూడా నేను ఏదో చెప్పడం లేదండి, ప్రతి దాన్ని మీ ముందు నేను క్లియర్గా పెడుతున్నాను. ఎక్కడ ఏం దాపడం లేదు. మీరు ఏదైనా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఏదో ఒక ఎపిసోడ్లో నేను చూశాను, ఎవరో పెద్ద కామెంట్ ఏదో రాశారు 37, 35 ఎపిసోడ్లో. అర్థమైందండి. నేను దాన్ని కూడా నేను చర్చిస్తాను, రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చిస్తాను. అసత్యం అప్రతిష్టం తే జగదావరణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఏమన్నారండి? ఈ జగత్తునకు, జాగ్రత్త వినండి, అహంకార ధనులు సుయోధనులు, దుర్యోధనులు అనమాట. అటువంటి అంటే హయ్యెస్ట్ కదా, అహంకారానికి హయ్యెస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి పేరు దుర్యోధన అని పెట్టారు. ధర్మ మార్గంలో నడిచేవాడు ధర్మరాజు అన్నారు. జ్ఞానార్జన చేసేవాడు అర్జునుడు అన్నారు. ఎప్పుడు భగవంతుడు తోడబెట్టుకునేవాడు సహదేవుడు అన్నాడు. బాగా బలశాలి అంటే ఆత్మిక బలం బాగా ఉన్నటువంటి వాడు భీముడు అన్నాడు. ఇలా ఏం తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా గుణవాచకము. శాస్త్రాల్లో ఉన్న పేర్లన్నీ గుణవాచకం. అంటే ఏంటి? ఆధ్యాత్మిక దృష్టికోణంలో వింటేనే మీకు ఇది గుణవాచకం, ఇది నామవాచకం కాదండి. నామవాచకం అంటే మనం ఇప్పుడు వర్తమానంలో శరీరానికి పెట్టుకున్న పేరు, వాళ్ళకి గుణాలకున్న పేరు. ధర్మరాజు ధర్మ మార్గాన వెళ్ళేవాడు, ప్రహ్లాదుడు ఎప్పుడు ఆహ్లాదంగా ఉండేవాడు, నిరంతరము భగవంతుని యొక్క స్మృతిలో ఉండేవాడు. ఇలాగ ప్రతి పేరు మీరు తీసుకోండి, ఆ విధంగా వస్తుందన్నమాట. దైహిక భ్రాంతిలో ఉండి 3వ నేత్రం లేనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఇలాగా ఏ పేరైనా మనం తీసుకోవచ్చు. ఏ శాసనాన్ని కూడా పాటించని వాడు, అంటే అన్ని శాసనాలని ఉల్లంఘించేవాడు దుశ్శాసనుడు. ఇలాగనమాట. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడు అనేది వాడు లేనేలేడనియు, కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు. చూసారు ఎంత చక్కగా చెప్తున్నాడు. కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు అసుర లక్షణములు గలవారు భావింతురు. దీన్ని చాలా జాగ్రత్తగా కాస్త మంథనము చేయాలండి. బుద్ధినేత్రం తెరుచుకొని కాస్త విచార సాగర మంథనం చేయాలి. గీతా పుస్తకం దగ్గర పెట్టుకోండి. నేను చెప్తున్న శ్లోకాలని ఎందుకు జరుగుతోంది, ఎట్లా భగవంతుడు ఎందుకు చెప్పాడు, ఏమిటి ఈ వర్గం, ఏమిటి, ఏ విధంగా వాడు హింస చేస్తారు అన్న శ్లోకము మనం తదుపరి ఎపిసోడ్లో చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకోబోతున్నామండి. ఇక్కడితో ఈ చర్చని మనం ముగిద్దాము. అందరికీ కూడా నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు పతిత పావన తత్వము, ఆ తాత్విక విధానము వివరణాత్మకంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.